గుడ్ మార్నింగ్. నమస్తే బాబాయ్. మహేష్ ఇంకా రాలేదా? ఎక్కడా వాడు? రాలేదు బాబాయ్. వాడు ఎప్పుడు టైంకి వచ్చాడులే బాబాయ్, వస్తాడులే ఎప్పుడు. యో, పాత సినిమాలో రైటర్ మాదిరి కళ్ళకి అద్దాలు పెట్టుకొని గడ్డం పెంచుకొని సంఖలో బాబా బ్యాగ్ వేసుకొని ఒరే మహేష్ అంటే డింగ్ అని పరిగెత్తుకుంటూ వచ్చి నీ ముందర వినయంగా అనుకొని ఆ చెప్పు బాబాయ్ అని చెప్పే మహేష్ అనుకున్నావా ఏంది? మహేష్ రైటర్. అసిస్టెంట్ రైటర్ బాబాయ్. నేనెవరిని? అసోసియేట్ రైటర్. నా దగ్గర కామెడీనా? అంతా కాపీయే కదా. థాయ్ కాపీలు కామెడీలు కొట్టి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తేనే లైక్స్ వ్యూస్ వచ్చేది. నీ మాదిరి కొత్తగా ఇచ్చే ఎవ్వడు చూడరా శివ. మీరెందుకు భయపడతారు సార్? మూవీ మొత్తం ఫుల్ కామెడీగా ఉంటుంది. మీరు హ్యాపీగా పెగ్గేసి పడుకోండి, నన్ను నమ్మండి. ఓకే. ఏయ్ కూర్చోండి. ఇప్పుడు సీన్ ఏంటంటే హీరో
ఒక అమ్మాయిని చూస్తాడు కాఫీ షాప్. ఆ అమ్మాయి ఫోన్ నెంబరు తిని దగ్గరికి ఎలా వస్తుంది? అక్కడున్న ఎన్వైర్న్మెంట్, అక్కడున్న జనాలు వాడుకొని ఒక మంచి సీన్ తయారు చేయండి. ఓకేనా? సరే. ఓకే. బాబు గారు, అదే నేను ఆఫీస్కి వచ్చాను, మీకోసం వెయిట్ చేస్తున్నా. అదే నేను మాట్లాడుకున్నాం కదా, అదే సీన్ ప్లాన్ చేస్తున్నాం అండి. మీరు రండి మాట్లాడదాం. చూడ అయిందా? మహేష్, ఇది నీదా? సార్. ఓకే. ఈ మూడు కలిపి ఒక సీన్ ఫామ్ చేయండి. ఓకేనా? అలాగే సార్. బాబాయ్, నేను ఇంకో సీన్ రాశాను చూడు బాబాయ్, చాలా బాగా రాశాను. శివ, సార్ ఏది చెప్తే అది నేను చేయాలి, అది నా పని. నువ్వు ఇంకా కొత్త, పోను పోను నీకే అర్థమవుతుంది. బాబాయ్ ఆ సీన్ బాగాలేదు బాబాయ్, కార్టూన్ మూవీలో సీన్లా ఉంది. నేను చెప్పింది రాస్తే కార్టూన్లో కనిపిస్తుందా నీకు? అలా కాదు సార్. నువ్వు రాస్తే కరెక్ట్ అయిపోతుందా? పేపర్ చేతిలో రాగానే పొజిషన్ మార్చేస్తున్నారు. నువ్వు పని నేర్చేసుకున్నావురా. వెళ్ళి సినిమా చేసి. సార్ సార్ ప్లీజ్ సార్, ఏదో తెలియక కాదురా, తెలివి ఎక్కువైపోయి. పంపించండి శ్యామ్ గారు. సార్ ఇంకెప్పుడు అలా చేయండి సార్. వెళ్ళి పంపించండి సార్, పంపించండి. మనకి పని ఇంపార్టెంట్ సార్. సోది సార్. శ్యామ్ గారు చెప్పండి. శివా, ఏంటి అలా మాట్లాడావు? ఇప్పుడు అలా మాట్లాడకూడదురా. నేను చూసుకోలేదురా. అరే, ఈ ఫీల్డ్ ఇంతే, ఇలానే ఉంటుంది. వాళ్ళు చెప్పిందే మనం చెయ్యాలి. తెలుగు రైటర్స్కి ఎవ్వరూ వాల్యూ ఇవ్వరు, ఎప్పటికీ మనకి గుర్తింపు రాదు. అంతెందుకురా, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అని రాసిన గురజాడ అప్పారావు గారి ఇంటిని లైబ్రరీగా మార్చారు, కానీ అది రాసింది గురజాడ గారేనని ఎంతమందికి తెలుసురా? రోమియో అండ్ జూలియట్ ఎవరు రాశారని ఎవరినైనా అడిగితే విలియం షేక్స్పియర్ అని టక్కని చెప్తారా. అదే మన కన్యాశుల్కం ఎవరు రాశారని ఎవరినైనా అడిగితే కాసేపు ఆలోచిస్తారు. ఇదిరా మన తెలుగు రైటర్ల పరిస్థితి. అవునరా శివ, వాడు చెప్పేది కూడా నిజమే కదా. ఎక్కువగా ఫీల్ అవ్వకు. ఎంబీఏ చదువుకున్నావు, ఏదో ఒక జాబ్ చేసుకో, మీ పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోవచ్చు. ఏంట్రా మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? కన్యాశుల్కం వల్ల వితంతు వివాహాలు చేయించారు, బాల్య వివాహాలు చేయకుండా చేశారు, చాలా మంది ఆడవాళ్ళ జీవితాలు కాపాడారా. రోమియో అండ్ జూలియట్ అదొక గొప్ప ప్రేమ కావ్యం. బ్రహ్మ అందరి నుదుటి రాతులు రాస్తే తెలుగు రైటర్స్ ఎంతో మంది జీవితాలను మార్చగలిగారా. విలియం షేక్స్పియర్ ఎప్పుడో 16వ శతాబ్దంలో చనిపోయాడురా. మన గురజాడ అప్పారావు గారు 19వ శతాబ్దంలో. ఇప్పటికీ ప్రజలు ఎవరిరా గుర్తుపెట్టుకుంటున్నారు? ఆపరా, నువ్వు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ఇప్పుడు బాల్య వివాహాలు ఎవరైనా చేయగలరా? ఎవ్వరు చేయలేరు. ఏ ఒక్క అమ్మాయి జీవితం నాశనం కాకుండా చేయగలిగారా గురజాడ అప్పారావు. ఎవరు డబ్బుల కోసం రైటర్స్ అవ్వలేదు. నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, ఆమె తెలుగు రైటర్. నువ్వెన్నైనా చెప్పురా, నువ్వేదైనా జాబ్ చూసుకోరా. నీకు ఈ ఫీల్డ్ సెట్ కాదురా. మాకంటే తప్పదు, మేం పేకల వరకు మునిగిపోయాం, బయటికి రాలేంరా. నువ్వు ఎంబీఏ చదివావు, మంచి ఉద్యోగం చూసుకోవచ్చు. అయినా నువ్వు రాసిన సీన్ నిజంగానే బాలేదనుకోవచ్చు కదా. చాలు మీ మాటలు. 20 ఏళ్ల క్రితం నేను రాసినవన్నీ నచ్చాయి అన్నారు, కానీ ఇప్పుడు ఓల్డ్ అంటున్నారు. అందుకే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలాగే ఉండిపోయాను. తను రాసిన స్క్రిప్ట్లో గాని తన ఆలోచన విధానంలో గాని ఏదో కొత్తదనం ఉంది. మీకు తెలియని కొత్త విషయం చెప్పనా? మధు సారు
శివ రాసిన సీనే సెలెక్ట్ చేశారు. శివ, మధు సార్కి నీ గురించి అంతా చెప్పాను. నిన్ను తీసుకురమ్మన్నారు సార్. నీ దగ్గర మంచి స్టోరీస్ ఉన్నాయని కూడా చెప్పాను. నిజమా బాబాయ్? ఇరా ఇప్పుడు హ్యాపీ కదా? హ్యాపీ ఏందిరా, నైట్ పార్టీ ఇంకా ఏరా శివ. సార్ ఏ శివ, రా కూర్చో. సారీ సార్. పర్లేదు శివ, కూర్చో. జరిగింది జరిగిపోయింది శివ. శ్యామ్ గారు చెప్పారు నీ గురించి. నువ్వు నా దగ్గర గోస్ట్ రైటర్గా ఉండిపో. ఎప్పటికప్పుడు ఎంతో కొంత డబ్బులు ఇస్తాను, కానీ నీ పేరు మాత్రం పడదు. ఓకేనా? ఇస్తే బాగుండు. ఒప్పుకోండి సార్. అట్లీస్ట్ ఒక్కసారి పేరు వేయండి సార్. తర్వాత వేయకపోయినా పర్వాలేదు సార్. స్క్రీన్ మీద నా పేరు చూడాలని నా ఫ్రెండ్స్, మా ఊరోళ్ళ కోరిక సార్. నాకు చాలా ఆశ సార్. ప్లీజ్ సార్. ఒప్పుకోండి సార్ ప్లీజ్. అసలు ఏమనుకుంటున్నారా నీ గురించి? ఫస్ట్ నా ఆఫీస్లో 3 months ఆఫీస్ బాయ్లా పనిచే, ఆ తర్వాత అసిస్టెంట్గా పెట్టుకుంటా. నీ స్టోరీస్ కానీ నాకు నచ్చితే గోస్ట్ రైటర్గా చాలా కాలం చేసిన తర్వాత నీ పేరేస్తా. అంతేగాని ఎవడ పడితే వాడొచ్చి రైటర్లు అయిపోయి మేమేమైనా చేతికి గాజులు వేసుకున్నావా? లేదు సార్, నాకు ఇష్టం లేదు సార్. ఇక్కడ కాబట్టి ఇంకో దగ్గర ట్రై చేస్తాను. అంతేగాని మీరు చెప్పింది నేను చేయను. రేయ్, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావో వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు క్వశ్చన్ అడుగుతారు, ఇంతకు ముందు ఎవరి దగ్గర వర్క్ చేసావా? అప్పుడు నాకు కాల్ చేస్తారు. నేను చెప్పకుండా నీకు ఏ అవకాశం కూడా రాదు. అందుకే మూసుకొని నా దగ్గర గోస్ట్ రైటర్గా పనిచేయి. సిగ్గుగా అనిపించట్లేదా మీకు? ఎవడో స్టోరీ రాస్తే నేను రాసానని చెప్పుకోవడానికి? నన్ను ఎదిరించి మాట్లాడతారా? నేను ఇక్కడికి వచ్చింది కాయగూరలు అమ్ముకోవడానికో చేపలు పట్టుకోవడానికి కాదురా. నీ జీవితం అయిపోయిందిరా. నీ జీవితంలో మూవీ రైటర్ కాదు కదా, ఆఫీస్ బాయ్ కూడా అవనే ఉంటాడు. నిన్ను నన్ను ఎదిరించి మాట్లాడతారా నువ్వు? కొడతావు మాట్లాడు. ఎదిరిస్తావా? జీవితంలో చేసిన తప్పేదైనా ఉంటే అది నన్ను ఎదిరించడమే. చావు తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇక ముందు నాకు ఎప్పుడైనా కనిపిస్తే చంపేస్తాను నాకు కూడా. ఇక మీదట మీలో ఎవరైనా వాడిని సపోర్ట్ చేస్తే వాడిని పట్టిన గత మీకు కూడా పడుతుంది. కడలి లేని కన్నీటి ధారలు అలలై చేరను గుండె తుది శ్వాసకు. కడలి లేని కన్నీటి ధారలు అలలై చేరను గుండె తుది శ్వాసకు. ఆగిపోయేనా
ఏయ్, ఎవరివయ్యా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ నుంచి దూకితే చస్తారో లేదో అని చూస్తున్నావా? చావడానికి వచ్చా, కాపాడడానికి వచ్చారా? ఇక్కడ కాకపోతే ఇంకో చోట. నువ్వు చావాలని ఫిక్స్ అయిన తర్వాత చచ్చేదాకా ప్రయత్నం ఆపు అని అర్థమైంది. కానీ అసలు ఎందుకు చావాలనుకున్నావో చెప్పి చావు. చిన్నప్పుడు నేను రాసే కవితలన్నీ బహుమతులు గెలుచుకునేవి. దాంతో నేను పోటీలో ఉన్నానంటే మిగతా వాళ్ళు తమకు రాదులే అని ముందే తప్పుకునేవారు. కాలేజీలో కూడా అంతే. కథలు రాయడం అప్పటి నుంచే మొదలైంది. నా కథలన్నీ గొప్పగా ఉన్నాయని ఉంటాయని అందరూ చెప్తుంటే చేరాల్సిన గమ్యం, చేయాల్సిన ప్రయాణం దానికోసమే అనిపించేది. దాంతో చదువుకున్న చదువు, జాబు అన్నీ వదులుకొని ఇక్కడ అసిస్టెంట్గా ఒకటి దగ్గర జాయిన్ అయ్యేసారు. అన్ని ఆశల్ని ఆయువే లేకుండా చేస్తా, అవకాశాలే రాకుండా చేస్తా అని ఒక నిర్లజ్జగా నిస్సంకోచంగా బెదిరిస్తే వేరే దారి లేక ఎటెళ్లలో తెలియక నా ప్రాబ్లమ్స్ చెప్తుంటే మీరు నవ్వుతారేంటి? నవ్వక ఏం చేయమంటావు చెప్పు. ఆహా, ఏం చేయమంటావు చెప్పు. నేను నిన్ను ఒకటి అడుగుతాను చెప్పు. నువ్వు పుట్టగానే అందరికంటే ఎక్కువ ఆనందపడింది ఎవరు? నా తల్లిదండ్రులు సార్. కాదు, నువ్వు పుట్టగానే అందరికంటే ఎక్కువ ఆనందపడేది శ్మశానం. నా దగ్గరకు రావడానికి మరొకడు పుట్టాడు, వాడిని ఎప్పుడెప్పుడు రప్పించుకుందాం అని ఎదురు చూస్తూ ఉంటుంది శ్మశానం. నవమాసాలు నీతో పాటు పంచభూతాల్ని కాపలా వాస్తూ నీకు జన్మనిచ్చింది. నువ్వు పుట్టిన తర్వాత పంచభూతాలకి ఇదిగో నా బిడ్డను మీకు అప్పగిస్తున్నాను, నాలా మీరు కూడా నా బిడ్డను కాపాడాలి అని నీ తల్లి పంచభూతాలకి అప్పగిస్తాను. అమ్మ కడుపులో ఉన్నప్పుడు నువ్వు తన్నిన ఆ నొప్పిని కూడా అమ్మ ఎంత ఆనందపడుతుంది. నేను కూడా నువ్వు నడిచినంతకాలం అంతే ఆనందపడతాను అంటుంది భూమి. చిమ్మ చీకట్లో నువ్వు ఉన్నా కూడా నీకు వెలుగునిచ్చి బ్రతకాలనే ఆశ కల్పిస్తుంది నిప్పు. ఎడారిలో నువ్వున్నా ఓయాసిస్నై నీ దాహం తీర్చి నిన్ను బ్రతికిస్తాను అంటుంది నీరు. నువ్వు బ్రతికినంతకాలం శ్వాసనై తోడుగా ఉంటాను అని గాలి. ఎంత ఎత్తుకెదుగుతావో ఎదుగు, నేనే నీకు హద్దు అని ఆకాశం. మీ అమ్మకిచ్చిన మాటకు నిన్ను అందరూ కాపాడుకుంటూ వస్తే నువ్వు ఆత్మహత్య చేసుకోవాలంటే నీ అమ్మ కొడుకుని కత్తితో క్రూరంగా కోసిన వాడివే అవుతావా? చెప్పు. నీ ఎదుగుదలని, పట్టుదలని చూసి చావు నీ దగ్గరకు రావడానికి భయపడ. అంతేగాని చావును వెతుక్కుంటూ నువ్వు వెళ్ళకూడదు. ఆత్మహత్య చేసుకుంటే అటు పైకి వెళ్ళలేక, ఇక్కడ మనిషిలా బతకలేక ఇక్కడే ఆత్మలా తిరుగుతావా? నువ్వు అనుకున్నది సాధించాలనే తపన ఉంటే చాలు, అదే నువ్వు వెళ్ళవలసిన గమ్యానికి చేరుస్తుంది. తమ్ముడు, ఇంతలా క్లాస్ స్పీకర్ ఎవడ్రా బాబు వీడు అనుకుంటున్నావా? నేను తెలుగు సినిమా రైటర్.
ఓపెన్ చేస్తే హైవే సార్. సురేష్, నువ్వు రాకముందులా సార్ దగ్గరికి ఒక కొత్త డైరెక్టర్ వెళ్ళాడే ఆ లోపలికి. కథ ఓకే అయిందనుకో తొందరగా సినిమా స్టార్ట్ అయింది, లేకపోతే ఇటు కూడా మొదటి జాబితాలోకే. హలో సార్ 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 అలాగే సార్, మంచిది సార్. సార్ వచ్చాడు సార్, మంచిది సార్. అలాగే సార్, ఓకే సార్, ఉంటా సార్. ఏం పేరు? శివకృష్ణ అండి. ఇంతకు ముందులో ఎవరి దగ్గర వర్క్ చేసావా? మధు సార్ దగ్గర చేశా సార్. ఎవరు? మన మధు సార్ దగ్గర? అవును సార్, ఆఫీస్ బాయ్గా కూడా పనిచేయనన్నారు సార్. అవన్నీ కామన్ శివ, అవన్నీ ఏం పట్టించుకోకుండా సిన్సియర్గా నీ పని మీద నువ్వు ఉండు. డైరెక్టర్ అన్న తర్వాత రకరకాల ప్రెజర్స్ ఉంటా ఉంటాయి, ఏదో ఫ్రస్ట్రేషన్లో అని ఉంటారు. నువ్వు హిట్ ఇచ్చావు అనుకో, మధుగారే శివకృష్ణ నా శిష్యుడని చెప్తాడు. రేపు నువ్వే మధుగారు మా గురువు గారు అని చెప్తావు. ఇవన్నీ కామన్. ఫస్ట్ నువ్వు కథ మీద కాన్సన్ట్రేషన్ చేసుకో, పైకి వస్తావు. సార్ చెక్కిమన్నారు, అవేం పట్టించుకోకుండా కె శివకృష్ణ. వెరీ గుడ్ నాన్న. థ్యాంక్ యూ. వన్ సెకండ్, ఇక్కడ పొడవుగా స్పెట్స్ పెట్టుకొని తెలుగు సినిమాలో రైటర్గా వర్క్ చేస్తారు కదా సురేష్? అవునండి, పైన సెకండ్ ఫ్లోర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే. సురేష్ అని ఉన్నారా? ఎవరు మీరు? నా పేరు శివ అండి. 2 months బ్యాక్ టెర్రస్ మీద అన్నీతో కలిసి మాట్లాడానండి. ఆయన కలవాలని వచ్చానండి. ఏం మాట్లాడుతున్నారు? మా అన్నయ్యతో మాట్లాడటం ఏంటి? తమ్ముడు, ఇంతలా క్లాస్ పీకాడు ఎవడ్రా బాబు వీడు అనుకుంటున్నావు కదా? నేను తెలుగు సినిమా రైటర్. మా అన్నయ్య చాలా సినిమాలకు గోస్ట్ రైటర్గా వర్క్ చేశారు. ఒకరు అవమానించారని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. అసలు మా అన్నయ్య మీకు కనిపించడం ఏంటో అసలు నాకేం అర్థం కావట్లేదు. తండ్రి లాంటి అన్నయ్య నన్ను వదిలి వెళ్ళిపోతారు అనుకోలేదు. చనిపోవాల్సిన నన్ను కాపాడాడమ్మా మీ అన్నయ్య. తండ్రి లాంటి అన్నయ్య వెళ్ళిపోయాడని బాధపడకమ్మా. అన్నయ్య లాంటి తమ్ముడిని నేను ఉన్నాను.